సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు నీ కోటలు బద్దల కొడతా. అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. जागो रे जागो कदिलिंदिर जनसेना जन जातरलो नेडु रणगर्जन చేసేనా जागो रे जागो कदिलिंदिर जनसेना जन जातरलो नेडु रणगर्जन చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం ఓ దోపిడి దొంగల భరతం పట్టక సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా వరగగ్గై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సింగరాయకొండ జనసేన పార్టీ కార్యాలయం, కొండపి నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ, మహాకూటమి తరఫున అందరూ, మరియు మా ముఖ్యులు, సాంఘిక సంఘ సేవకులు వీళ్ళందరూ హాజరయ్యి ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పార్టీ ఆవిర్భావం మనకి అక్కడ పిఠాపురంలో జరుగుతుంది, భారీ బహిరంగ సభ. అది దానికి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి స్థానికంగా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా సమస్యలు ఉన్నాయి, మేము ఎవరు చెప్పుకోవాలి, ఏం చేయాలి, మాకు ఒక కేర్ ఆఫ్ లేదు. పేరుకి పార్టీ అధ్యక్షులను వాళ్ళని ప్రకటించారు, కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు చిన్న కార్యకర్తకు కూడా ఇక్కడ రక్షణ లేదు. ఒక విషయం ఏదన్నా వాళ్ళకు ఉండే సమస్య మీద స్పందించాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఒక రెవెన్యూ శాఖ కానివ్వండి, ఇంకో మండల శాఖ కానివ్వండి, ఎక్కడ కూడా పనులు అనేది కావట్లేదు. యాక్చువల్గా 3/4 1/3 జనసేన పార్టీకి అవకాశం వాళ్ళు మాట్లాడుకున్న కూటమి దీనిలో ఉంది. కానీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు అధిష్టానం. కానీ సరైన ఇది లేక, సరైన రిప్రజెంటేషన్ లేక వాళ్ళు ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు తర్జన పడే పరిస్థితి ఉంది. ఈవెన్ మినిస్టర్ స్వామి గారు కానీ, లేకపోతే సత్యాన్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా జనసైనికులు ఈసారి చేసిన కష్టం మేము జీవితంలో మర్చిపోలేమని చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది కానీ దాన్ని సరైన ప్లాట్ఫామ్లో, సరైన వేదికగా ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనికి కారణం ఉంది. పై నుంచి, జిల్లా స్థాయి నుంచి, జిల్లా నాయకుల దగ్గర నుంచి ఏమీ కోఆపరేషన్ లేదు. మీరు కొట్టు సావండి, తలకలు పోసుకొని తన్నుకు సావండి, మేము మాత్రం మా ఇది మేము చూసుకుంటాము, పదవులు కాపాడుకుంటాం, కానీ మిగిలిన మేము చేసే పరిస్థితి లేవని ప్రతి ఒక్కళ్ళు, ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ, అది ఆత్మ సంఘర్షణ. అది ప్రతి వాళ్ళు ఏమనుకున్నాం, ఎవరో ఒక ప్లాట్ఫామ్ కావాలా. ఇప్పుడు పిల్లి మెడలో గట్ట కట్టేవాళ్ళు కావాలిగా, ఎవరు లేరు. అందుకని ఇది కొండపి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు సంబంధించి ఒక మెయిన్గా ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇప్పుడు రేపు న్యాయస్థానం వస్తుంది, ఇక్కడికి కోర్టు కానీ, రిజిస్టర్ ఆఫీస్ కానీ, ప్రతిదీ ఇక్కడ సింగరాయకొండ హెడ్ క్వార్టర్గా అన్నీ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏదన్నా సరే ఒక సమస్య వచ్చింది, ఒక విషయం ఉంది, లేకపోతే 10 మంది వచ్చారు, 10 మంది కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. కేర్ ఆఫ్ అడ్రస్ కోసం ఇక్కడ మా శక్తికి మించి మేము ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేసాం, సక్సీడ్ అయ్యామని అనుకుంటున్నాం. ఈ క్షణం మీ అందరిని చూసిన తర్వాత, మీ అందరూ ఇచ్చిన కోఆపరేషన్ చూస్తే ఇది చాలా మాకు 1000 బలం వస్తుంది మీ అందరి వల్ల. ఇప్పుడు మా బాధ ఏంటంటే, ఇప్పుడు కూటమి నియమాలు, కూటమి దీని ప్రకారం 1/3 ఆఫ్ పోస్టులు కానీ ఏదైనా సరే, ఒక ఇప్పుడు ప్రభుత్వపరమైన పోస్టులు కావచ్చు, లేకపోతే ఇంకోటి లబ్ధి రావాలంటే, నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా కానీ లబ్ధి రావాలంటే ఐక్యత అనేది లేదు అనేది చెప్తున్నారు. అందుకే ఈ ఐక్యత ఉంది మాకు, అందరికంటే బలంగా జనసేన పార్టీ కూడా ఉంది ఇక్కడ అని రుజువు చేయాలనుకున్నాం. మా జన సైనికులు కానీ, ఇతర నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు సహకరించబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. మేము ఇక మీదట జన సైనికులకు కానీ, లేకపోతే వేరే మహిళలకు కానీ, లేకపోతే ఇంకెవరికన్నా బాధితులు కానీ ఏదన్నా కనుక సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా మేము జనవాణి ద్వారా స్టేట్ పార్టీ ఆఫీస్కి మంగళగిరి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయడానికి 100కి 100% ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే 100కి 100% చేస్తాం. ఎటువంటి ఇది లేదు. ఎవరైనా సరే జనసేన వాళ్ళ వల్ల ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా మేము ఒప్పుకోం. జనసేన పార్టీ కేవలం మంచికి ఒక ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని, ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొని వెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఇది ఏ విధమైన లోపాయికారి పనులకి మేముగా ఒప్పుకునే ప్రసక్తే లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరికన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా తెలియజేయండి, మేము వెంటనే స్పందిస్తాం. ఇప్పుడు అటు పోలీస్ స్టేషన్ విషయం కానివ్వండి, ఏ విషయమైనా మంచి వైపు మేమందరం ఉంటాం. మనమందరం ఉన్నాం, మేము కాదు, మనమందరం ఉన్నాం. మనకి సఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉంది. మినిస్టర్ స్వామి గారు కానీ, లేకపోతే సత్య గారు కానీ, రామచర్ల ఫ్యామిలీ కానీ,
మనకి 100% అండగా ఉంది. బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పెద్దలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. మనకి ఏదన్నా విషయం ఉందంటే వాళ్ళ దాకా తీసుకుపోతే వాళ్ళు పై స్థాయిలో కూడా మన కోసం పోరాడటానికి ఏదన్నా సరే మనకి అండగా ఉండటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దీన్ని ఇవన్నీ ఉపయోగించుకొని మాకేదో అన్యాయం జరిగింది లేకపోతే మాకు ఇబ్బంది జరుగుతుంది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదనే మాట వద్దు. ఇంక మీదట ఇప్పుడు సమస్య అనేది నోరు ఓపెన్ చేస్తేనే సమస్య బయటకు వస్తుంది. ఎవరికి వాళ్ళు దిగమింగుకుంటే సమస్య బయటికి రాదు. ఇప్పుడు పార్టీ నుంచి ఈ రోజు ఈ సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ రాష్ట్ర కమిటీ కానీ రాష్ట్ర నాయకులకి మేము విన్నపించుకునేది ఏంటంటే కార్యకర్తలను పట్టించుకోండి. గ్రౌండ్ స్థాయి నుంచి కార్యకర్తకి రక్షణ లేదు, ఇది లేదు, వాయిస్ లేదు. ఇది ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఇది కానీ సోషల్ మీడియా మొత్తం వెళ్తుంది. కళ్యాణ్ గారు చూస్తారు మన విషయం. ఆయన ప్రజల మనిషి. చివరికి నేను తప్పు చేసిన అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన నన్ను ప్రశ్నించే సొసైటీ కావాలి, అటువంటి సొసైటీ రావాలి, నా చొక్కా పట్టుకొని అడగండి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తొంగలో దొక్కుతున్నారు. ఆ తొంగలో దొక్కే వాళ్ళకి ఇదే హెచ్చరిక. 10 మందిలో ఉండి 10 మందికి ఇబ్బంది పెడితే మాత్రం మేము ఒప్పుకోం. ఎవరినన్నా చేత అయితే సాయం చేయండి, లేకపోతే గమ్ముగా ఉండండి. లేదా సమస్య మాలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మేము దగ్గరుండి పని చేపిస్తాం. వితౌట్ ఒక్క పైసా తీసుకోకుండా నిన్న అంత పెద్ద ఎలక్షన్ చేసాం. ఇది సభాముఖంగా స్వామి గారు కానీ ఎవరైనా కనుక్కున్నా మన రికార్డ్ బయటకు వస్తుంది. రేపు ఎవరేం చేశారు ఎవరేం చేయలేదనేది. మేము ఏ విధమైన స్వలాభం ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి, అట్టడుగు స్థాయి దాకా వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారి భావజాలం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళింది. మన ప్రాంతాలు కొంచెం నిదానంగా చాపకింద నీరులాగా పని చేసుకుంటా పోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చింది. జనసేన పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంది అయ్యి అని సభాముఖంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఎక్కడికి పోండి జనసేన పార్టీ అంటే ఒక రికగ్నేషన్, దాయా కూర్చో మంచి టిఫిన్ చేయమనే ఇది ఉంది. అది మనమంతట మనం ఏర్పరచుకుంటా కళ్యాణ్ గారు ఇచ్చిన భావజాలాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పార్టీని ద్విగుణీకృతం చేసుకుంటా మంచి సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళి ప్రజలందరికీ అండగా ఉండాలని, నిస్వార్థమైన పాలన అందించాలని నేను మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. కూర్చోండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సింగరాయకొండ పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా వచ్చినటువంటి మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు సింగరాయకొండలో 2వ జనసేన పార్టీ కార్యాలయం అనేటువంటిది కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ ఇదే మొదటి జనసేన పార్టీ కార్యాలయం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చూస్తా ఉంటే ఎవరెవరో కూడా గతంలో నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు ఏందనేది కూడా మాకు తెలియదు. కొంతమందే వచ్చేవాళ్ళు, చూద్దామంటే కనీసం 10-15 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎందుకు రావట్లేదు, ఏంది పార్టీ అంటే ఇష్టం లేక రావట్లేదా, లేకపోతే నాయకులను అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ఇష్టం ఉందా లేదా అనేటువంటిది పరిస్థితి, దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారు అనేటువంటిది మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే పార్టీ మీద కాదు, అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఇష్టం లేక చాలా మంది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు గమనించడం జరిగింది. ఎవరైనా సరే ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని కలుపుకొని పోయేటువంటి వ్యక్తి ఒక పార్టీ ఆఫీస్ కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ రకంగా అండగా ఉంటారో ఈ రోజు మనం ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ లో చూస్తున్నాం సోదరులారా. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అంటే పిలిచినా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు పిలవక ముందులో ఇంతమంది కార్యకర్తలు వచ్చి మేమున్నామని చెప్పి నిలబడినటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ చూస్తున్నామంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. అలాగే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళు
ఇక్కడ హర్షమల్లి సుధాకర్ గాని, మనోజ్ గాని, మిగతా కార్యకర్తలు చాలా మంది, మన చాన్ బాషా గారు గాని, ఇలా చాలా మంది కార్యకర్తలు, రాజా గాని చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా గతం ఎప్పటి నుంచో పార్టీ పరంగా పనిచేసినటువంటి నిజమైన కార్యకర్తలని ఈరోజు మాకు అర్థమవుతుంది. నేను కూటమి నాయకులకు గాని పెద్దవాళ్ళకి గాని చెప్పడం ఏంటంటే, దామచర్ల సత్యాన్నకు గాని లేక మన గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారికి గాని ఈ సందర్భంగా నేను వాళ్ళకి ఒక మనవి చేయదలుచుకున్నాను. సార్, గతంలో మన ఎలక్షన్స్ లో ఎర్రటి ఎండలో మీతో కలిసి పనిచేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు చాలా మంది మీ దాకా రాలేక ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో అందరూ కావాలి, దారిని పోయేవాడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా పని కావాలంటే సింగిల్ గా పోయి మీ దగ్గరికి వచ్చి పని చేయించుకునేటువంటి పరిస్థితి. అంటే ఎలక్షన్ టైంలో పనికొచ్చినటువంటి కార్యకర్త ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయడానికి పనికిరారా అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే ఏదన్నా ఈరోజు ఒక రేషన్ షాప్ కానీ, లేకపోతే కొన్ని కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే కొన్ని లోన్స్ కానీ కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి పని చేయించుకుంటున్నారు. అందరూ కూడా మీ దాకా రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మీకు నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటుంది ఏంటంటే, సార్, జనసేన పార్టీ కార్యకర్తలు చాలా పేదవాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు తిని బతికేటువంటి పరిస్థితి, వాళ్లకు పని చేస్తే కానీ గడిచేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నేను మీకందరికి కూడా విన్నవించుకుంటుంది ఏంటంటే, ఏదన్నా మీరు ఈదలుచుకుంటే అందరినీ జనసేన పార్టీ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని, ఇదిగో ఈ పని ఇదిగో పలానా వాళ్ళకి ఇచ్చుకుందాం, ఈ పని పలానా కార్యకర్తకి ఇచ్చుకుందాం, ఈ పని పలానా వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పని కూర్చోబెట్టి మాట్లాడుకొని వాళ్ళకి కానీ మీరు పని చేయించే పని అయితే రేపు ఎప్పుడు కూడా ఈ పార్టీని అంటపెట్టుకొని అలాగే కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మేమందరం కూడా మాలో ఎన్ని అమెరికాలో అంటే ఎన్ని కుట్రలు ఉన్నాయో లేకపోతే ఎన్ని గ్రూపులు ఉన్నాయో అనేటువంటిది చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. అది పైకి కనబడటానికి అలాగా ఉంటది, కానీ మాకు సరైన నాయకత్వం అనేటువంటిది జిల్లా స్థాయిలో లేదు, మాకు నియోజకవర్గ స్థాయిలో కూడా లేదు. కాబట్టి సరైన నాయకత్వం మాకు దాన్ని ఎప్పుడైతే మా అధిష్టానం అందిస్తుందో ఆ రోజు అందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ కోసం కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, అందరం కూడా ఇక్కడి నుంచి మన ఈ జనసేన పార్టీ కార్యాలయము మన పార్టీ కార్యాలయం మనందరిది కార్యాలయం అనేటువంటి భావన మీరందరూ తీసుకొచ్చుకొని, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూటమి నాయకులతో అందరితో కూడా కలిసి మాట్లాడి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యని తప్పనిసరిగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాము. రెండోది, దామచర్ల సత్యాన్న గాని లేకపోతే మినిస్టర్ గారు గాని ఒక తెలుగుదేశం పార్టీకే సంబంధించినటువంటి వాళ్ళు కాదు, జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని జనసేన పార్టీ తరఫున అందరూ కూడా నిలబడి అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సింగరాయకొండలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సందర్భంగా సింగరాయకొండలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి కేక్ కట్ చేసి జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, సింగరాయకొండ మండల ప్రజలకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీని 12 ఏళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ నిరంతరం కృషి చేసి జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న మన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఈరోజు విషయానికి వస్తే, సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కార్యాలయం ఉంది, కానీ అది చెప్పుకోదగ్గ కార్యాలయం కాదు. జనసేన పార్టీ కార్యకర్తలకి అక్కడ ఎటువంటి సహకారం లేదు. ఆయన జనసేన పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోకుండా, వాళ్ళ సమస్యలను ఎప్పుడు తెలుసుకోకుండా, వాళ్ళ సలహాలు ఎప్పుడు తీసుకోకుండా, నేనొక్కనే జనసేన పార్టీకి, నేను చెప్పిందే వేదం అనుకుంటూ జనసేన పార్టీ కార్యకర్తల్ని ఎప్పుడూ లెక్క చేయలేదు, సమ్మనిపరచుకోలేదు. అటువంటి సందర్భంలో జనసేన పార్టీ కార్యకర్తలందరికీ నిరుత్సాహపడకుండా ఈరోజు సింగరాయకొండలో వాళ్ళందరికీ అండదండలుగా ఉండటం కోసం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడుసుమల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంకో కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. సింగరాయకొండ మండల జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, మీ సలహాలు మాకు చాలా అవసరం. జనసేన పార్టీని డెవలప్ చేసుకుంటూ పల్లెల్లో కూడా జనసేన పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలి మనం. దానికి మీ సహకారం చాలా అవసరం. మేము కూడా మీ సలహాలు తీసుకొని మీకు అండగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా సింగరాయకొండ మండలం ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయానికి వచ్చి చెప్పండి. మా వంతు కృషి చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. సుధాకర్ గారు, అలాగే నేను జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని సయ్యద్ చాన్ బాషా, నేను మా టీం మొత్తం మీకు ఎప్పుడు అండగా ఉండటానికి కార్యాలయంలో సిద్ధంగానే ఉంటాం. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీ సమస్యల్ని మాకు చెప్పటమే. అదే విధంగా మీరు ఇక్కడ కార్యాలయం ఉంది, మాకేం అవసరం అని ఎప్పుడు అనుకోబాకండి. మీకు ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీ కార్యాలయానికి వచ్చి కాసేపు కూర్చొని మీ సలహాలు, సంప్రదింపులు మాకు చెప్పి ఇక్కడ జరుగుతున్న విషయాలు మీరు తెలుసుకోండి. మేము కూడా మీకు సలహాలు ఇస్తాం. జనసేన పార్టీని ఎలా డెవలప్ చేయాలి, పల్లెల్లో కూడా జనసేన పార్టీకి మంచి గుర్తింపు రావాలి, పల్లెల్లో ఉన్న ప్రజలందరికీ జనసేన పార్టీ నాయకులందరూ అండగా ఉండేలాగా మేము మీకు సూచనలు, సలహాలు అన్నీ ఇస్తాం. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీకు ఖాళీ ఉన్న టయాన్ని ఒక రోజుకు 1 గంట అయినా సరే కేటాయించుకొని మీరు పార్టీ కార్యాలయానికి వచ్చి కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకొని అందరూ సమన్వయపరుచుకొని జనసేన పార్టీని డెవలప్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.